హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఆహార ప్రియులకి బర్త్డేస్ కానీ యానివర్సరీకి కానీ ఏదైనా టీమ్ లంచ్ డిన్నర్స్ కానీ మొన్నటి వరకు ఏబిఎస్ అని బార్బిక్యూ నేషన్ అని వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు అలాంటి అన్లిమిటెడ్ థీమ్స్తో చాలా రెస్టారెంట్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసాయి. అందులోదే ఈ గ్లోబ్ క్లబ్ అనమాట. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ట్రై చేసేయండి. గచ్చిబౌలిలో ఉంది. పర్ హెడ్ 800 నుంచి 1000 వరకు పడుతుందంట. ఇది మా హస్బెండ్ వాళ్ళ టీంతో వెళ్ళిన కంప్లీట్ రెస్టారెంట్ వీడియో. నాకైతే వెళ్ళే ఛాన్స్ లేదు, వెళ్ళడానికి కుదరలేదు. అంబియన్స్ అయితే లగ్జరియస్గా చాలా బాగుంది. ఎటు చూసినా ఫుడ్ 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 అంతే. ముందే 2 పూట్ల తినకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. లేకపోతే వాళ్ళు ఇచ్చే దాంట్లో పావంతు కూడా తినలేం మనం. నాలాంటి వాళ్ళైతే ఫుడ్ చూసి కోమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మొత్తం 2 టీమ్స్ వెళ్ళారు. చిన్ను అంటే మా హస్బెండ్ ఆల్రెడీ తనది అయిపోయింది తినడం. సో ఇంకా వీడియో షూట్ చేస్తున్నారనమాట తను. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. మీకు తినగలిగే ఓపిక ఉండాలే కానీ ఎంతైనా తినొచ్చు. చూస్తున్నారుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ వాళ్ళు ఫుడ్ని డెకరేట్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టర్స్ నుండి మెయిన్ కోర్స్ వరకు అన్నీ బాగున్నాయంట. క్రిస్పీ కార్న్ పిజ్జా, తందూరీ కబాబ్స్, వెజ్ కబాబ్స్, సూప్స్, కాటన్ క్యాండీ వ్యాఫిల్స్, సెపరేట్ కాక్టైల్ బార్. పండక్కి కూడా పాత మొగుడు అన్నట్టు పానీపూరి స్టాల్ కూడా ఉంది. భయ్యా తోడ ప్యాజ్ డాలోనా అని అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీటాక్స్ వాటర్, చాక్లెట్ ఫౌంటైన్, పేస్ట్రీస్, పాప్కార్న్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్, ఫ్రూట్ బౌల్స్, మెయిన్ కోర్స్లా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్, పులావ్స్, నూడిల్స్, వెజ్ ఇంకా నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. కర్రీస్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అండ్ వెజ్లో వచ్చేటప్పటికి పన్నీర్, పప్పు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఎప్పటికప్పుడు వాళ్ళ మెనూ మారుతూ ఉంటుందంట. సో ఇంకా స్వీట్స్లో వచ్చేటప్పటికి గులాబ్ జామున్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయంట. ఫైనల్గా ఐస్ క్రీమ్. ఇలా వెళ్ళి చూసి టేస్ట్ చేస్తే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.